చిన్న సినిమాలు వస్తున్నాయి థియేటర్లోకి వస్తున్నప్పుడు ఆడియన్స్ కానీ పెద్ద సినిమాలు బాగోపోతే చూడండి రోజులు ఇవి. ఎందుకంటే మనమే ఆప్షనల్గా మనమే ఇచ్చా 15 డేస్కో 20 డేస్కో ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాం బ్రేక్ ఈవెన్ కోసం. అక్కడ చూద్దామని హాయిగా ప్రశాంతంగా అనుకుంటాం. ఏదో ఎగ్జైటింగ్ ఎలిమెంట్ తప్ప మీ ట్రైలరో టేజరో సాంగ్సో ఏదో ఒక ఎగ్జైట్ అవ్వకపోతే వాడు థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ రోజున. అది ఎవరికైనా కావచ్చు, పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు. ఎందుకు చిన్న సినిమాలు కొంచెం రిస్క్గా ఉన్న టైంలో ఎందుకు అంత ప్రొడ్యూస్ చేయాలి అనిపించింది? మీకు ఎందుకు అనిపించింది అట్లా? అంటే ఇప్పుడు ఒకటండి, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన కోర్ట్ సినిమా, కోర్టులో నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చిన ఒక స్టేట్మెంట్ థియేటర్కి రప్పించింది. అవును, థియేటర్లో సినిమా చూసి ఎక్సైట్ అయ్యారు, అది పెద్ద హిట్ అయింది. సో అది కొత్త వాళ్ళే, అంతే కదండి. నా సినిమాకి చౌర్యపాటకి నేను ఎలాగ ఉన్నానో అలాగే ఆ సినిమాకి నాని గారు ఉన్నారు, అంతే కదండి. రామ్ జగదీష్ కొత్త అతనే, రోషన్ కొత్త అతనే, తన శ్రీదేవి కొత్త అమ్మాయి చిన్న చేసింది కానీ అందరూ కొత్త వాళ్ళు. అదే బాగా శివాజీ గారే కొంచెం చేశారు. అవునవును, హర్ష కానీ శివాజీ కానీ వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు. అలాగే కమిటీ కుర్రాళ్ళు, అవునండి, కొత్త వాళ్ళు, కుర్రలంతా కొత్త వాళ్ళే. సో ఇలాగ సినిమాకి వెళ్ళిన తర్వాత కంటెంట్ బాగుంటే చూసేస్తారు. బట్ మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్నలో సినిమాకి తీసుకురావడానికి ఒకరు కావాలి, అదే ఇంపార్టెంట్. ఇప్పుడు మేము చేసే ప్రయత్నమే అది. ఇప్పుడు ఇదంతా కొత్త వాళ్ళు, తెలియదు ఫేసులు, తెలియదు ఏం తెలియదు. సినిమాకి ముందు వస్తే బాగుంటే చూస్తారు, అది వేరే విషయం. బట్ సినిమాకి రావాలి కదా, సో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మనం అని నేను రోజు మా మధ్య అదే జరుగుతూ ఉంది. ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి, మన కంటెంట్తో ఆ ఇంట్రెస్ట్ని తీసుకురావాలి జనాల్లోకి అన్న చేసే ప్రయత్నాలే ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ. మీరు కూడా స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా నాని గారు లాగా? అట్లా నాని గారు అసలు చాలా సూపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు. మేము షాక్ అయ్యాం అది చూసి, నిజంగా బెల్ల ఇచ్చారబ్బా పవర్. నేను ధమాకాకి ఎలాగిచ్చానో అలాగిచ్చారు. సో అంత కాన్ఫిడెన్స్, అంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఆ రోజు నేను దమ్మాగా చెప్పినప్పుడు కూడా అలాగే, ఏంటి డైరెక్టర్ ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు సినిమా మీద అన్నది నడిచింది. నాకు దాని తర్వాత మళ్ళీ మొన్న నాన్నగారి స్టేట్మెంటే నాకు అనిపించింది, ఇది కాన్ఫిడెన్స్ అంటే సినిమా గురించి ఇలా చెప్పగలగాలి. అంటే ఆయన సినిమా చూస్తే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే స్టేట్మెంట్ ఇచ్చుంటారు. ఆ రోజు నాకు సినిమా చూసి నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాను అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆయన. తర్వాత ఇలా స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఆడేస్తాయి అని చేస్తే ప్రయత్నాలు చేశారు కానీ అవి వర్కౌట్ అలాగే రావు, అవి అలాగే ఎందుకు అవుతాయి అవ్వవు. అది ఇక్కడ నుంచి రావాలి, అది